మా వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఈ దిన వాగ్దానంగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియుదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన మనలను మరలా జన్మింపజేశాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు మహాగణానికి లెక్కలేనని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన దినాన్న ఆయన ఆరాధన కొరకు ఆయన మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి ఆయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన చదవబడి లేఖన భాగాలు ఆయన ఆరాధన కొరకు మీరు సహాయం దయచేయండి. వాడబడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీరే నా నోటు ఉండి ఆయన మీరే మాట్లాడి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ దేవుడు స్తుతింపబడాలని చెప్పి మనం ఎంతో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేనికి అసలు దేవుడు స్తుతించబడాలి అని మనం చూసుకున్నట్లయితే, ఎందుకు స్తుతించబడాలంట? నిరీక్షణ మనకు కలుగునట్లు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మనకి నిరీక్షణ కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా ఏం చేశారంట? జన్మింపజేశాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే జన్మింపజేయడం అని అంటే ఏంటి అని అంటే, తిరిగి జన్మించడం. అంటే మనల్ని మళ్ళీ ఏం చేశాడు? నూతన సృష్టిగా మనల్ని చేశాడు. అంటే పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అంటే మనల్ని ఏం చేశాడు? మన పాత జీవితం ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఏం చేశాడు? మనల్ని సమస్తాన్ని కొత్తగా చేశాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ఆయన మనల్ని కొత్తగా చేయడానికి ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనంలో 2వ వచనం ఎవరైనా చదవండి. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆయన ఏం చేశాడు అని అంటే, పాపులను చేర్చుకున్నాడు. ఇక్కడ చూస్తున్నాం, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఆయన ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నాడు? అక్కడ పాపం చేసిన వారితో ఎక్కువగా స్నేహం చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నట్టుగా, ఇంకా ప్రతి దగ్గర కూడా ఏం చేస్తున్నాడు?
పాపులతోనే జీవిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? పాపులతోనే జీవించేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వీరితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఇక్కడ దేవుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వలేదు? పరిసయ్యులకు ఇవ్వలేదు, శాస్త్రులకు కూడా ప్రయారిటీ ఇవ్వాల. ఎందుకు అని అంటే ఈ ఈ పాపుల్ని రక్షించడం కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళతో స్నేహం చేసేవాడుగా ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అరే ఏంటినా ఎంత నీతి చెప్తూ ఉంటాడే, ఇవి స్నేహం ఎవరితో ఉంది? పాపులతో ఉన్నది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుక్కుంటూ ఉన్నారు. అంటే ఇది మొత్తం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? గునుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ దానికి సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను చెప్తారు. 3 నుంచి చదవండి ఎవరైనా. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏమని చెప్తున్నాడు? మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మనిషికి ఏమున్నాయంటే ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒకటే తప్పిపోయింది. ఆ ఒక్కటి తప్పిపోయిన దానికి ఏం చేస్తున్నాడు ఈ మనుషుడు? ఆ 99 ఆటలను వదిలేసి ఆ ఒక్కదాన్ని వెతుకుతా వెళ్తూ ఉంటాడు. ఒక విధంగా చూసుకున్నట్లయితే మన జీవితంలో మనం చూసుకుందాము. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గోల్డ్ విలువ తెలుసు, అంటే బంగారం విలువ మనకి తెలుసు కదా. ఒకవేళ మనకి 1 కేజీ బంగారం ఉంది, దాంట్లో ఒక తులము లేదా ఒక 100 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ ఇయర్ రింగో లేదా రింగో ఏదో పడిపోయింది, ఎక్కడో మిస్ అయిపోయింది. మనం ఏం చేస్తాం? దాన్ని వెదకమా? అంటే మనకి ఏమున్నది? కేజీ బంగారం ఉన్నది, అది మర్చిపోయి ఏం చేస్తాం మనం? ఆ ఒక్కదాన్ని, అంటే అది ఏదైతే మిస్ అయిపోయింది, ఆ చిన్నది మిస్ అయిపోయింది, కానీ దీన్ని మొత్తం పక్కన పెట్టి దాన్ని వెతుకుతూ ఉంటాం. అదే ప్రకారంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, అంటే దానికి ఉన్న ప్రయారిటీ ఇక్కడ ఆ 99 వాటిని పక్కన పెట్టేయండి. ఈ ఒక్కటి ఏంటంట నశించిపోతున్న. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇక్కడ చూసుకున్నట్లయితే మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే నశించిపోతున్న ఒక్క మనిషిని రక్షించడం ఏమవుతుందంట? ఆయనకి పరలోక రాజ్యంలో ఎంతో సంతోషకరం అవుతున్నట్లుగా మనం చూస్తాం. అసలు ఎందుకు ఈ గొర్రెలాగా పోలుస్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే ఒకసారి యెషయా గ్రంథము యెషయా 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ పై లైన్లో ఉన్నది ఏమని? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వశము చేశాను. ఇక్కడ తోడేలు ఏం చేస్తుందంట? గొర్రెపిల్ల దగ్గర వశం అంటే అది ఏం చేస్తుంది? ఆ గొర్రెపిల్ల ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఏం చేస్తుంది? తోడేళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మా చిన్నప్పుడు మేము ఈ ఈ సీన్స్ చూసేవాళ్ళం. అంటే ఒక నడిపల్లి అని, ఇప్పుడు కోనాడ తిప్పల వలస ఏరియా తెలుసు కదా, అక్కడ నడిపల్లి అని ఒక ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊరు చివరన మాది క్వార్టర్స్ ఉండేది. అంటే మమ్మీకి క్వార్టర్స్ ఉండేది. ఆ క్వార్టర్స్లో ఉండేవాళ్ళమి. ఆ పక్కన చూస్తే మొత్తం అంతా అడివే, మొత్తం అంతా అడివే. దాన్ని ఏమంటారు, తోడేలు తోడేలు దుమ్మలగుండ అనేది ఒకటేనా? అయితే ఈ ఆ తోడేలు ఏం చేసేదంటే, అక్కడ ఈ గొర్రెల్ని మేపుతూ ఉండేవారు. మేపుతూ ఉండరు. అవి ఏం చేసేవంటే తిరిగి ఈ మనిషి మీద అటాక్ చేస్తుండేవి. అంటే ఈ మనిషి మీద తిరిగి అటాక్ చేస్తుండేవి. అవి ఎప్పుడు ఈ గొర్రెల్ని తీసుకెళ్ళిపోదామనే చూస్తుండే. మేము చూస్తుండగానే జరిగాం. అంటే మేము అలాగా ఆ కిటికీలో ఉండి చూసేవాళ్ళమి. చాలా చిన్నపిల్లలమి. ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే అవి వాటిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. అది తిరిగి మళ్ళీ ఈయన మీద రియాక్ట్ అవుతుండేది. అంటే ఆ తోడేలు ఏం చేస్తుంది, ఈ గొర్రెలు ఎప్పుడు బయటకు వస్తాయో, ఆ మంద నుంచి ఎప్పుడు బయటకు వస్తాయి అన్నట్టుగానే చూస్తాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంట, ఒకసారి లూకా సువార్తలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నాం కదా, 4వ వచనంలో, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మందలో నుంచి ఆ గొర్రె తప్పిపోయింది. అంటే ఒక మందలో ఉండాల్సిన గొర్రె తప్పిపోయింది. అంటే సింగిల్గా ఉన్నదంటే ఏం చేస్తుంది, తోడేలు ఏం చేస్తుంది, అది వెయిట్ చేస్తూ ఉన్నది. అది ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా నశింపజేయాలని, లేదంటే ఏదో ఒక విధంగా మనల్ని పాడు చేయాలని చూస్తుంది. అంటే ఇక్కడ తోడేలని కాదు, కానీ సాతాను మన విషయంలో ఏం చేస్తుంది, సాతాను ఏం చేస్తుంటుంది, ఎప్పుడు మనం బయటికి దొరుకుతామా, లేదా దేవుని దగ్గర నుంచి ఎప్పుడు దూరం అవుతామా, పట్టుకుందాం అన్నట్టుగానే చూస్తుంది. ఇక్కడ అదే ఉపమానాన్ని కిందలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏం చేస్తాడు, తప్పిపోయిన కుమారుడు పరిస్థితి కూడా ఏమైంది, ఆ తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఎంతో జాగ్రత్తగా ఎంతో చక్కగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన పరిస్థితి ఏమైంది, ఒకసారి 14-15 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కుమారుడికి, తప్పిపోయిన కుమారుని విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన తండ్రి ఇంటి ఉన్నప్పుడే ఏం లేదు, ఆయనకి ప్రతిదీ సమృద్ధిగానే ఉంది. సరే, ఈ మొత్తం అంతా తీసుకొని ఏం చేశాడు, దుర్వ్యాపారాలు చేయడానికి, లేదా ఇష్టానుసారంగా బతకడానికి, తనకు నచ్చినట్టుగా బతకడానికి ఏం చేశాడు, ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజు రియలైజ్ అయ్యాడు, ఏమైంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకును. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన పరిస్థితి ఏంటి, పందులు తినే పొట్టుని తినడానికి రెడీ అవుతూ ఉన్నాడు. కానీ అక్కడేంటి, తన తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకి సమృద్ధిగా దొరుకుతుంది. అంటే ఇక్కడ ఆయనకి ఏం దొరకట్లా, కొంచెం కూడా దొరకట్లేదు. అలాగని పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి. అలాంటి వాడిని మళ్ళీ ఏం చేశాడు, తండ్రి తిరిగి చేర్చుకున్నాడు. అదే ప్రకారంగా దేవుడు కూడా మన విషయంలో చూసుకున్నట్లయితే మనకి రక్షణ లేదని, లేదంటే మనం దేవునిలో లేమని చెప్పి మనల్ని విడిచిపెట్ల ఆయన ఏం చేశాడు, మనల్ని రక్షించుకున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదే 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ ఈ మాటను మనం చూస్తున్నాం కదా, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మనల్ని ఎలా మార్చారు అని అంటే, మనం దేవుణ్ణి చూడట్లా, కానీ ఏం చేస్తున్నాం, మనం దేవుణ్ణి
ప్రేమిస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యము మహిమయుక్తమునైన సంతోషం గలవారమై ఆనందించుచున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మన జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, మన ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడు, మనల్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ విషయంలో ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, మన ఆత్మకి రక్షణగా ఉంటున్నాడు. మనకి ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే చెప్పనా సఖ్యము. అంటే దేవుడు మనకిచ్చే సంతోషాన్ని ఏం చేయలేం, మనం దాన్ని వర్ణించలేం. అంటే దాన్ని చెప్పడానికి కూడా అసఖ్యం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్యాలు జరుగుతుంటాయి, మన జీవితంలో జరుగుతుంటుంది. అది హైలీ ఇంపాసిబుల్ అనుకునేది ఏమవుతుంది, పాసిబుల్ అయిపోతుంటుంది. అప్పుడు వచ్చే సంతోషం ఏం చేయలేం, మనం చెప్పాలనుకుంటాం, వివరించాలనుకుంటాం, కానీ వివరించలేం. చెప్పడానికి అసఖ్యం అన్నమాట. అంటే అంత సంతోషాన్ని ఏం చేస్తున్నాడు, మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం దేవుణ్ణి ఎంతగానో ఆరాధించే బదులమే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి లైన్లో మనం చూసుకున్నట్లయితే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఖచ్చితంగా ఏమవ్వాలి, స్తుతింపబడాలి. ఎందుకంటే మన పట్ల చేసిన కార్యము అలాంటిది. ఒకవేళ మనం ఆ మందలో నుంచి తప్పిపోయాము, ఒకవేళ ఆ గొర్రెల కాపరి మళ్ళీ తిరిగి వెతకడానికి రాకపోతే ఏమయ్యేది, ఆ గొర్రె పరిస్థితి ఆ తోడేలకి చిక్కుకుపోయేటువంటి పరిస్థితి. మనం కూడా ఏంటంటే మన పరిస్థితిలో అంటే ఇప్పుడు తోడేలు ఉందంటే ఏదో పాడు చేయదు కదా, అది ఏం చేస్తుంది, ఇంకా చంపేయడం వరకు తీసుకెళ్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి రక్షణ లేకపోతే మరణమే. ఎందుకనంటే ఇష్టానుసారంగా జీవించేవారమేమో, లేదా మనకి నచ్చినట్టు జీవించేవారమేమో, అలాంటి జీవితం ఏం చేస్తుంది, ఒక దినాన మనల్ని పాపంలోకి. అందుకనే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది కదా, ఏంటంట, ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపం వల్ల ఏమొస్తుందంటే జీతము మరణం. అంటే ఇష్టానుసారంగా బతికి దేవుడు లేకుండా బతికితే ఏమవుతుంది, చివరాఖరికి ఏదో ఒక రోజు మనల్ని మరణం దగ్గరికి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని రక్షించి సమకూర్చి ఆయనలో ఉంటూ ఏం చేస్తున్నాడు, మన ఆత్మకు రక్షణ ఇస్తూ చెప్పనా సఖ్యము కానటువంటి సంతోషాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఈ దినాన దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా సియోను గీతాల నుంచి ఒక పాటను పాడుకుందాం. పాటల్లో సాయం చేయడం కొరకు శ్రావణన్న, విల్సన్ అన్న, అలాగే చైతన్య అన్న వస్తారు. సియోను గీతాల నుంచి పాట సంఖ్య 178, కొత్త దాంట్లో, పాత దాంట్లో 176. మొదటి చరణం, రెండో చరణం పాడుకుందాం. రెండో చరణం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.